క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకోవాల్సిందే, సహాయక పాత్రలు చేసుకోవాల్సిందే, అటువంటి చేయాల్సింది తప్పితే హీరోయిన్ గా ఉండాలంటే మటుకు అన్మ్యారీడ్ ఉమెన్స్ కి ఎక్కువ అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన పోటీ సినిమా ఫీల్డ్ అంటే, ఇంత పోటీ ప్రపంచంలో మరి ఒక హీరోయిన్ గా నిలదొక్కోవాలంటే వాళ్ళు ఆ మాత్రము జిమ్ మెయింటైన్ చేయాలి, ఆ రకమైనటువంటి ఫుడ్ మెయింటైన్ చేయాలి, అన్ని చేస్తేనే హీరోయిన్ గా ఉంటుంది. మరి ఇప్పుడు ఇంత క్రేజ్ ఉన్న రష్మిక గారు ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? తనకి మంచి ఫ్యూచర్ ఉంది కదా. అదేగా చెప్తుంది, ఇప్పుడు మొత్తుకుంటుంది అంటే అదే కదా. రష్మిక గారికి బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది, ఒక పెద్ద హైలీ పెయిడ్ హీరోయిన్. దాంతో పాటు రష్మిక గారికి ఒక ప్యాషన్ ఉంది. ఆమె పాత ఎంగేజ్మెంట్ ని ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది? సినిమా కెరీర్ కోసమే కదా. తెలుగు సినిమాలో అవకాశాలు వచ్చినాయి, తర్వాత ఆమె ఫ్యూచర్ బాగుండబోతుంది అని చెప్పి ఆమె ఆ టైంలోనే వేణుస్వామి గారి దగ్గర పూజలు చేయించుకొని నిజంగానే స్టార్ హీరోయిన్ అయింది. మరి ఇప్పుడు నిజంగా చాలా హై లెవెల్ ఉంది. వాళ్ళిద్దరు ఫ్యూచర్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? అదే వీళ్ళిద్దరు ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా కూడా విజయ్ దేవరకొండకి ఏమైనా కలిసి వస్తుందేమో ఆమె చేసుకోవడం వల్ల అనేది జాతకం వల్లే వేణుస్వామి అని చెప్పినాడు, పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరు లైఫ్ మారిపోతుంది అని చెప్పేసి. అందుకే అర్జెంట్ గా పెళ్లి చేసుకున్నాడు అని కూడా భావిస్తున్నాం. ఏదైనా రష్మిక పెళ్లికి వెనక బలమైనటువంటి శక్తులు ఉన్నాయి, బలమైన కారణాలు ఉన్నాయి అని అయితే భావిస్తున్నాం. సాధారణమైనటువంటి మ్యారేజ్ అని అయితే భావించారు. వాళ్ళు కలిసి ఉంటారంటారా? కలిసి అంటే ఒక సమంత ఒక నాగరికలాగా అయిపోవచ్చు. బహుశా 2-3 ఏళ్ల వరకు పిల్లలు వద్దు అనుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు పడితే అన్నం పోయి ఆమె హీరోయిన్ గా చేయగలదా లేదా అనేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రష్మిక వంటి సినిమా ప్యాషన్ ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా సినిమా ఫీల్డ్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది అని కూడా భావిస్తున్నాం. అందుకే ఇప్పుడు కూడా సమంత గారికి ఇప్పటివరకు చెల్లు లేకపోవడానికి కూడా కారణం అది. అందుకనే వాళ్ళు అనుకున్న ప్యాషన్ అది. కింద స్థాయి నుంచి పైకి వచ్చిన ఒక సమంత కూడా ఒక సేల్స్ గర్ల్ గా పనిచేసింది స్టార్టింగ్ లో. అంత రష్మిక కూడా కింద స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తి. వీళ్ళందరికీ ఆ ప్యాషన్ సినిమా ఫీల్డ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు సినిమా ఫీల్డ్ గా ఇస్తారు. అందులో యాజ్ ఎ హీరోయిన్ గా ఇస్తారు. కాబట్టి ఆమె సినిమా ఫీల్డ్ కోసము ఆమె ఏమైనా చేయడానికి కూడా రెడీ.